అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి ఇండియాని బెదిరించారు. భారతదేశానికి ఒక హెచ్చరిక చేశారు. మీరు గనక రష్యా నుంచి ఆయిల్ కొనుక్కోవడం తగ్గించకపోతే మేము ఇంకా టారిఫ్లు వేస్తామని చెప్పి ఆయన చెప్పారు. నేను సంతోషంగా లేను. అది ప్రధాని మోడీ గారికి బాగా తెలుసు. నన్ను హ్యాపీ చేయటం ఇండియాకి చాలా అవసరం. నన్ను హ్యాపీ చేయండి అంటూ ఆయన ఒక స్టేట్మెంట్ కూడా ఇచ్చారు. అంతేకాదు, మోడీ గారిని పొగిడారు. మోడీ చాలా మంచి మనిషి. కానీ మోడీ గారికి కూడా తెలుసు నేను ఇప్పుడు ఇండియా విషయంలో హ్యాపీగా లేనని. ముఖ్యంగా ఇండియా రష్యా నుంచి ఆయిల్ కొనుక్కుంటుంది. అది తగ్గించకపోతే మాత్రం ఇంకా కూడా మేము టారిఫ్లు పెంచేస్తామని చెప్పి డొనాల్డ్ ట్రంప్ ఇండియాకి హెచ్చరిక చేశారనమాట. అంతేకాదు, రీసెంట్గా మనం చూస్తే మనకి 50% పైన టారిఫ్లు పడ్డాయి అమెరికా దగ్గర నుంచి. ఇండియా నుంచి అమెరికాకి వెళ్ళే ఎక్స్పోర్ట్స్ మీద భారీ సుంకాల వల్ల మన గూడ్స్ అమెరికన్ మార్కెట్లో అమ్ముడుపోవడం కష్టమైపోతుంది. ఎందుకంటే వాటి రేట్లు బాగా పెరగడంతో అమెరికన్ కస్టమర్స్ కూడా కొనుక్కోలేని పరిస్థితి, మనం అమ్మలేని పరిస్థితి అనమాట. మనం కనుక గమనిస్తే 2018 నుంచి కూడా నెమ్మదిగా భారతదేశం మీద అమెరికా ఒత్తిడి తీసుకొస్తోంది. 2018లో ఇండియన్ స్టీల్ అండ్ అల్యూమినియం ప్రోడక్ట్స్ మీద అమెరికా ట్యాక్స్ వేసింది. అదేవిధంగా 2019లో ఇండియా ఇంకా పేద దేశం కాదని చెప్పి ఏదైతే జిఎస్పి జనరలైజ్ సిస్టమ్ ఆఫ్ ప్రిఫరెన్సెస్ ఉన్నాయో, ఏదైతే మనకి ట్రేడ్ కన్సెషన్స్ ఉన్నాయో, డ్యూటీ ఫ్రీ యాక్సెస్ ఉందో అదంతా కూడా అమెరికా ఆపేసింది. అప్పటి వరకు కూడా ఇండియన్ ఎక్స్పోర్ట్స్ కి కొన్ని కన్సెషన్స్ సపోర్ట్ ఉండేదన్నమాట. జిఎస్పి జనరలైజ్ సిస్టమ్స్ ఆఫ్ ప్రిఫరెన్స్ అని చెప్పి దాన్ని కూడా అమెరికా ఆపేసింది అనమాట. తర్వాత డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అమెరికా ప్రెసిడెంట్ అయిన తర్వాత మన దేశం నుంచి టెక్స్టైల్స్ కావచ్చు, అపెరల్ కావచ్చు, జెమ్స్ అండ్ జ్యువెలరీ, కార్పెట్స్, ఫర్నిచర్, సీ ఫుడ్ ఒకటా రెండా చాలా వస్తువుల మీద 50% పైన సుంకాలు వేశారు. దానికి అఫీషియల్ గా అమెరికా ఇండియా రష్యా నుంచి ఆయిల్ కొనుక్కోవడం తగ్గించుకోకపోతే మేము ఇండియా పైన అదనపు టారిఫ్లు వేస్తామని చెప్పి బెదిరిస్తూనే వస్తుందన్నమాట. ఇప్పుడు కనుక మనం చూస్తే చాలా వరకు మనం ఎవరైతే టెక్స్టైల్, జెమ్స్ అండ్ జ్యువెలరీ వర్కర్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా ఎంప్లాయ్మెంట్ కోల్పోయారనమాట. భారతదేశంలో దాదాపు 30% ఎక్స్పోర్ట్స్ కూడా బాగా ఎఫెక్ట్ అయ్యాయి. ఇవన్నీ పక్కన పెడితే రష్యా నుంచి మనం ఆయిల్ కొనుక్కుంటూనే ఉన్నాం. ముఖ్యంగా నవంబర్ 2025 నాటికి మన ఆయిల్ ఇంపోర్ట్స్ రష్యా నుంచి 6 month హైలో ఉన్నాయన్నమాట. 35% మన ఆయిల్ రిక్వైర్మెంట్స్ లో 35% మనం రష్యా నుంచే కొనుక్కుంటున్నాం అనమాట. అండ్ నవంబర్ 2025 లో చూస్తే మనం 7.7 మిలియన్ టన్స్ ఆఫ్ ఆయిల్ ని మనం రష్యా నుంచి ఇంపోర్ట్ చేసుకున్నాం. అంటే దాని వాల్యూ దాదాపు $3.7 బిలియన్ అనమాట. అంత వర్త్ ఆయిల్ మనం కొనుక్కొచ్చుకున్నాం. అయితే ఓ పక్క వాషింగ్టన్ మాత్రం మన పైన మీ పైన టారిఫ్లు ఇంకా పెంచుతాం అని బెదిరిస్తుంది. యాక్చువల్లీ మనం ఎక్కడ కొనుక్కోవాలి, ఎవరి దగ్గర నుంచి ఆయిల్ కొనుక్కోవాలనేది మన స్ట్రాటజిక్ అటానమీ, వ్యూహాత్మక స్వయం ప్రతిపత్తి. మన దేశం సోవరెన్ కంట్రీ, మన నిర్ణయాలు మనం తీసుకోవచ్చు. కానీ అమెరికా మాత్రం ఇండియాని హెచ్చరిక చేస్తుంది. మేము ఇంకా మీ పైన టారిఫ్లు వేస్తాం, నన్ను హ్యాపీ చేయండి అంటూ డొనాల్డ్ ట్రంప్ ఇండియా పైన చాలా ప్రెషర్ తీసుకొస్తున్నాడు.